మాట ఉంది. సామెతలు 23వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నాను. నీ ఆశ భంగము కానేరదు. నిజమే. ఈ రోజున దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు నీ ఆశను ఎన్నటికీ కూడా ప్రభువు వమ్ము చేయడు. బైబిల్లో కూడా దావీదు తన ఆశను ప్రభువుతో చెప్పాడు. ప్రభా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమని అడిగినప్పుడు తన ఆశను, తన కోరికను ప్రభుతో చెప్పుకున్నప్పుడు ప్రభు ఆయన కోరికను నెరవేర్చాడు. కాబట్టి ఈ రోజున నీకున్న కోరికలు చాలా గొప్పవిగా ఉండొచ్చు. అవి నెరవేరకుండానే నువ్వు చాలా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతున్నావేమో. ఏంటి, నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను, నా ఆశను నేను నెరవేర్చలేకపోతున్నానన్న చింత నీలో ఉండొచ్చు. అయితే ఈ మాట నీ కొరకే. ఒకవేళ తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క ఆశను నెరవేర్చలేకపోవచ్చు, బిడ్డలు వారి తల్లిదండ్రులకున్న ఆశను, కోరికను నెరవేర్చలేకపోవచ్చు. కానీ మన అందరి ఆశను, అది మంచిదైతే గనుక, ఇతరులకు హాని పెట్టని ఆశ అయితే గనుక దేవుడు ఖచ్చితంగా ఆశను నెరవేరుస్తాడు. దావీదు జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చడా? అయితే ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆధారపడు. దేవుడే నీ కోరికను సిద్ధింపచేసి నీ యొక్క ఆశను భంగము కాకుండా వాటిని నెరవేర్చి స్థిరపరచువాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.